అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. ఈ యొక్క మాటలు దేవుడు మోషేతో పలికినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు అనమాట. ఇక్కడ మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు 32వ అధ్యాయంలో ఈ యొక్క మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు ప్రభుతో గడుపుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నిబంధన పలకలు, ఆజ్ఞలు కలిగినటువంటి ఆ యొక్క పలకల్ని దేవుడు ఈ యొక్క మోషేకి ఇస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో క్రింద ఉండేటువంటి ఇజ్రాయెల్ ప్రజలు మోషే ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఇంకా మమ్మల్ని ఎవరు నడిపిస్తాడు, మాకు దేవుడెవరు అని అహరోనుతో వారు వాదించినప్పుడు అహరోను వారి కొరకు ఒక దూడను సిద్ధపరిచినట్లుగా, తర్వాత వారు ఆ యొక్క విగ్రహానికి, దేవునికి అయిష్టమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధనను వారు చేసి అక్కడ ఎంతో ఉత్సవంతో వారు తినుచు, త్రాగుచు, తర్వాత ఆడుచు, ఈ విధంగా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, అల్లరితో కూడినటువంటి ఆ యొక్క ఆటపాటలు వారి జీవితంలో కలిగినప్పుడు దేవుడు వారి విషయమై ఎంతో కోపించినటువంటి వాడై మోషేతో, వారిని నేను నాశనం చేస్తాను, అహరోను విచ్చలవిడిగా వారిని వదిలేసినటువంటి కారణాన్ని బట్టి వారిని నాశనం చేస్తాను అనేటువంటి మాటలు 32వ అధ్యాయంలో దేవుడు పలికినప్పుడు, దేవుడు ఎంతగానో కోపించినప్పుడు మోషే దేవుని కోపానికి భయపడినట్లుగా కూడా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తామన్నమాట. అహరోను విషయంలో, ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఈ యొక్క ప్రభు యొక్క కటాక్షము కొరకై మోషే ప్రార్థించి ప్రభువును నెమ్మదిపరిచి ప్రభు యొక్క దయను ఇజ్రాయెల్ ప్రజలు పొందే విధంగా మోషే చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు అనమాట. ఆ సందర్భంలో దేవుడు అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలతో నేను రాను అనేటువంటి మాట ఈ యొక్క 33వ అధ్యాయంలో 3వ వచనంలో మనము చూడవచ్చు అనమాట. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తాడనమాట. అప్పుడు మోషే ఎంతో భయపడతాడు. దేవుడు మనతో రాకపోతే, దేవుడి సన్నిధి మాతో రాకపోతే మేము ఎలాగ వెళ్ళగలము, ఇంత గొప్ప సైన్యాన్ని నేను ఎలాగూ నడిపించుకొని తీసుకొని వెళ్ళగలను, తర్వాత దేవుడు మీరు బయలుదేరండి, నీ ప్రజలను తీసుకొని నీవు బయలుదేరు, నేను మీతో రాను అని సెలవిచ్చినప్పుడు మోషే వెంటనే బయలుదేరలేదు, కానీ దేవుని సన్నిధి కొరకై ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. అంటే దేవుని యొక్క సన్నిధి రాకపోతే మోషే ముందుకు వెళ్ళను అనేటువంటి మాటను కూడా మాట్లాడినట్లుగా మనము చూడవచ్చు అనమాట. చూసినట్లయితే ఇక్కడ 15వ వచనంలో మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుడేమో వెళ్ళమంటున్నాడు, దేవుడేమో తీసుకొని పొమ్మంటున్నాడు, మోషే ఏమో నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు, ఎందుకంటే మీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళలేము, మీ సన్నిధి మాతో ఉంటేనే మాకేముంటుంది, విశ్రాంతి ఉంటుంది. ఈ యొక్క లోకంలో, ఈ యొక్క పరలోకంలో మనము చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క విశ్రాంతి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ ఈ యొక్క జీవిత యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, అరణ్య మార్గంలో మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, అంటే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో లేకపోతే మన యొక్క జీవితం అంతా ఎంతో గడిబిడిగా, ఎంతో కలవరంగా, ఏమాత్రము విశ్రాంతి, నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది గనక దేవుడు రాను అని ఎప్పుడైతే మోషేతో చెప్పాడో వెంటనే మోషే అంటూ వచ్చాడు, నీవు రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము, మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు, మీ సన్నిధి లేకపోతే మేము రాము అనేటువంటి విషయాన్ని మోషే ఇక్కడ ప్రార్థించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్లుగా ఈ యొక్క సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి యొక్క వచనంలో మనం చూసినట్లయితే దేవుని సన్నిధి మనతో ఉంటే ఖచ్చితంగా మనకు విశ్రాంతిగానే ఉంటుందన్నమాట. మనము అరణ్య ప్రదేశంలో వెళ్తూ ఉండవచ్చు, మన యొక్క జీవితము, కష్టము, తర్వాత ఇరుకులు, ఇబ్బందులు, ఎంతో అరణ్య ప్రదేశము, శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి మనతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము విశ్రాంతిని పొందుతాం, నెమ్మదిని పొందుతాం, కష్టాల్లో సుఖాన్ని పొందుతాం, బాధలో నెమ్మదిని పొందుతాం, తర్వాత సంతోషం లేనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడినప్పటికీ కూడా దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని పొందుతాము. అదే మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి విశ్రాంతి. ఆ యొక్క విశ్రాంతిని దేవుడు
మోషేకి ఇస్తానని సెలవిస్తూ వచ్చాడు. ఎప్పుడు ఈ యొక్క విశ్రాంతి మనకు కలుగుతూ ఉన్నదంటే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడే. అందుకే దేవుని యొక్క వాక్యంలో అనేక పర్యాయములు ఆయన సన్నిధిని వెదకుడి అనేటువంటి మాటను మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తామన్నమాట. ఎందుకు ఈ యొక్క మోషే దేవుని యొక్క సన్నిధిని కోరుతూ ఉంటూ ఉన్నాడు? దేవుని సన్నిధిని వెదకమని దేవుడు కూడా ఎందుకు చెప్పాడంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎరుగుదుము, దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, దేవుని సన్నిధిలో శత్రువుల పైన విజయం కూడా ఉన్నది అనేటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. అరణ్య ప్రదేశంలో వారు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు వారిని ఎదుర్కొంటూ ఉండవచ్చు. వారిపై విజయం పొందాలంటే దేవుని సన్నిధి లేకపోతే వారికి విజయం లేదు అనేటువంటి సత్యాన్ని మోషే గుర్తించినటువంటి వాడై ఆయన యొక్క సన్నిధి రాకపోతే మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు అని దేవునితో ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో ఏమేం దొరుకుతూ ఉన్నాయి? మనము ఒక 3 తలంపులు చూసుకొని ఈ యొక్క వాక్య భాగమును ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో మనకు దొరికేటువంటిది సంపూర్ణమైనటువంటి సంతోషం. ఆ యొక్క సంతోషము తాత్కాలికమైనది కాదు, క్షణమాత్రం ఉండేది కాదు. ఆ యొక్క సంతోషము మనుషులు మన ఎదుటి నుండి తీసివేయగలిగినటువంటి సంతోషం కాదనమాట. దేవుడిచ్చేటువంటి సంతోషం, దేవుని సన్నిధిలో మనకు దొరికేటువంటి సంతోషం, దేవుడిచ్చేటువంటి సంతోషము మనల నుండి ఎవరు తీసివేయలేరనమాట. అందుకే ఆ యొక్క సంతోషమునకు సంపూర్ణమైనటువంటి సంతోషము అనేటువంటి పేరుని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సంతోషము, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది గనుక మోషే అంటూ ఉన్నాడు, నీ యొక్క సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దు, మమ్మల్ని తోడుకొని వెళ్ళవద్దు అనేటువంటి విషయాన్ని మోషే ప్రార్థించినప్పుడు దేవుడు కూడా నా యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుంది అనేటువంటి వాగ్దానం ఇచ్చి నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు ఈ యొక్క అరణ్యంలో ఈ యొక్క ప్రజల ద్వారా ఎలాంటి సమస్యల గుండా నీవు వెళ్తూ ఉన్నా, ప్రజలు నిన్ను ఎదిరించేటువంటి వారైనా, అనేకమైనటువంటి కొరతలు కలిగినటువంటి వారై నీ యొద్దకు వచ్చి నిన్ను ప్రశ్నించినప్పుడు కూడా నీ యొక్క హృదయంలో నేను ఇచ్చేటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషం ద్వారా నీవు విశ్రాంతిని పొందుతావు, నా యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తూ ఉంటావు గనుక నీవు బయలుదేరు అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ యొక్క మోషేకు అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఏమి ఉన్నది? రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. అంటే దేవుని యొక్క వాక్యంలో శత్రువులపై విజయం ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే, అంటే దేవుని సన్నిధి అంటే దేవుడు ఉండేటువంటి స్థలం అనమాట. దేవుడే మనతో ఉంటే మన యొక్క శత్రువులు వాళ్ళంతకు వాళ్ళే ఏమైపోతారంట? జోగిపడి నశించిపోతారంట. వారితో మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. శత్రువులు అలా చుట్టూ కనబడుతూ ఉంటారు, కానీ మనకు వారి విషయంలో ఎటువంటి కలవరం ఉండదు. అందుకే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే మనకు ఉండేటువంటి ఆ యొక్క విశ్రాంతిని గురించి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నది గనుక దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తూ ఉంటూ ఉన్నాడు గనుక నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. నీ శత్రువులైనటువంటి వారు వారంతట వారే జోగిపడి నశించిపోతారు. నీవు వారిని నాశనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే దేవుడిచ్చేటువంటి విశ్రాంతి. ఈ లోకంలో నీ శత్రువులు నిన్ను బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, నిన్ను కలవర పెడుతూ నీ చుట్టుముట్టి ఉన్నప్పటికీ నీవు విశ్రాంతిలో ఉంటావు, నీవు నెమ్మది కలిగి ఉంటావు, నీవు సంతోషాన్ని కలిగి ఉంటావు. ఎందుకంటే నీ శత్రువులతో యుద్ధం చేయబోయేది ఎవరంటే దేవుడే. దేవుడు నీకు తెలియకుండానే నీ శత్రువులతో యుద్ధం చేయబోతూ ఉన్నాడు. నీ శత్రువులపై నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడు. నీ శత్రువులను నశింప చేయటానికి దేవుడు నీ ముందు వెళ్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, నా యొక్క సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నీవు పోరాడవలసినటువంటి అవసరము లేదు, వారంతట వారే నశించిపోతారు అనేటువంటి విషయాన్ని
దేవుడు మోషేతో ఇక్కడ వాగ్దానం ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మోషే కూడా ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ యొక్క విజయాన్ని గుర్తెరిగినటువంటి వాడై, నీ యొక్క సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు అనేటువంటి మాటను కూడా అంటూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నది? కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏమున్నదంటే న్యాయమైనటువంటి తీర్పు, అన్యాయం అనేది ఉండదు. దేవుడు మనతో ఉన్నాడంటే ఎవరైనా మనకు అన్యాయం చేయాలనుకున్నా, అన్యాయపు తీర్పు గుండా నిన్ను తీసుకుని వెళ్ళాలని అనుకున్నా కూడా దేవుని సన్నిధి వారిని ఏం చేస్తుందంటే ఆపివేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి ఎలాంటిదంటే దేవుని యొక్క సన్నిధిలో న్యాయమైనటువంటి తీర్పు ఉంటున్నది. న్యాయమైనటువంటి తీర్పు మాత్రమే దేవుడు మన విషయంలో జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. నీవు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు, కానీ చేయని తప్పు, చేయని నింద నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీ విషయంలో నీ యొక్క శత్రువులు ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉంటూ ఉన్నారో, ఎవరైతే నీకు అన్యాయపు తీర్పును తీరుస్తూ ఉంటూ ఉన్నారో వారి విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వెతుకుతావో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని నీవు ఆశిస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధి నీవు కోరుకుంటావో నీ జీవితంలో నీవు న్యాయమైనటువంటి తీర్పు గుండా వెళ్తావనేటువంటి విషయాన్ని దేవుడు ఇది నాన్న నీకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము ఈ దినమున 3 విషయాలు చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది కనుక మనము విశ్రాంతి కలిగి ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో శత్రులపై విజయం ఉన్నది గనుక మనకు విశ్రాంతి దొరుకుతున్నది. తర్వాత దేవుని యొక్క సన్నిధిలో న్యాయమైనటువంటి తీర్పు ఉన్నది గనుక మనము అన్యాయమును గూర్చినటువంటి చింత, దిగులు, భయము లేనటువంటి వారంగా మనము ఉండవచ్చు. ఈ యొక్క సత్యాలు గుర్తెరిగినటువంటి వాడై మోషే దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ వచ్చాడు, దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ వచ్చాడు. తద్వారా దేవుడు కూడా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నా యొక్క సన్నిధి ద్వారా వచ్చేటువంటి విశ్రాంతిని నీవు అనుభవిస్తూ ఈ యొక్క ప్రజలను నీవు తోడుకొని వెళ్తావు అనేటువంటి వాగ్దానం ఇచ్చి ఆ యొక్క కష్టమైనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క కోపానికి ఇజ్రాయేలు గురి అయినప్పటికీ కూడా దేవుడు కోపమును చల్లార్చుకున్నటువంటి వాడే. దేవుని యొక్క వాక్యంలో మనకు ఒక మాట కనబడుతున్నది కదా, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటది. ఆ యొక్క నిమిషమాత్రం ఉండేటువంటి ఆ యొక్క కోపమును ఆయన చల్లార్చుకున్నటువంటి వాడై, ఆయన నిరంతరం ఉండేటువంటి ఆ యొక్క దయను మనపై ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలపై చూపిస్తూ వచ్చాడు. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చూపించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో దేవునికి అయిష్టకరమైనటువంటి పరిస్థితులు గుండా నీవు వెళ్ళి దేవునికి కోపం పుట్టించినప్పటికీ కూడా దేవుడి దినాన నీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, నీవు నా సన్నిధిని వెతుకు. మోషే ఎలాగైతే నా యొక్క సన్నిధిని వెతికాడో నీవు కూడా నా యొక్క సన్నిధిని వెతుకు. నా యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నా యొక్క సన్నిధి ద్వారా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇస్తాను, నీ యొక్క శత్రువులపై విజయాన్ని ఇస్తాను. తర్వాత నీకు న్యాయమైనటువంటి విధానంలో తీర్పు పొందే విధంగా నేను నిన్ను నడిపిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా మన యొక్క జీవితంలో మనం కూడా మోషే వలె దేవుని యొక్క సన్నిధిని వెతికి దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి ఆ యొక్క విశ్రాంతిలో మనం పొందేటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషం, శత్రువులపై విజయం, తరువాత న్యాయమైనటువంటి తీర్పును మనము కూడా పొందుదుముగాక. దేవుడు ఆ విధంగా నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.